ఎండ 13 ఏళ్ళు 11 వచ్చినాయి. 13 ఏళ్ళు 11 వచ్చినాయి. 11 ఏళ్ళు 13 వచ్చినాయి. 13 ఏళ్ళు 11 వచ్చినాయి. 13 ఏళ్ళు 11 వచ్చినాయి. ఏం పద్మాకాయ ఎడన్నా 11 ఏళ్ళు 13 వస్తాయి. 13 ఏళ్ళు కాకుండా 11 వచ్చినాయి అంటే దీనికి ఏమన్నా అమ్మాయి నాగలక్ష్మ, నేను నీ గడిచి వెళ్ళదాను కాదు. అది మా అమ్మాయి ఎలా చెప్పిందో జాయింట్ అన్నావుగా, ఒప్పుకోపోతే మనం అడ్డం తిరుగుతామని చెప్పి మా అమ్మాయికి రాగానే నీకు టీచర్ అక్క ఇంటికాడ పని అవ్వలేదు అనుకుంటా. అక్క రాల మా అక్క పేరేందో చెప్పింది. ఇల్లు శుభ్రం చేస్తున్నట్టుంది. పేరేంది? ఆ పేరు అయిమౌత్. అయిమౌత్ అక్కాయ్. అయిమౌత్ అక్కాయ్ వచ్చింది చూడమ్మా. ఆగ సచ్చినోడా, నేను బాగా పాదేది వాక్య రాగలేదు సచ్చినోడా. నా ఇంటికి ఎక్కడ కానీ ఒక ఇంటికి నచ్చిందా? ముసలిదాన్ని అయితే నరదు. అమ్మాయి ఎప్పుడు పోగరా ఉంటే సరే పొద్దున అక్కాయి ఉంది. ఏమన్నా చక్కాయ అమ్మాయి ఏ చక్కగా ఏమే వాసంతి ఏమే పూబంతి అని కేకేయచ్చు కదా. నిజంగా పడదానే చెప్పావు కదా కేకేస్తా అట్లాగే. ఏం చక్కగా కేకేసా? ఈ రోజు నాగుల చదువు పండుగ ఏ రోజు పెడతాడు నీకు? ఏ రోజు పెడతాడు? ఏ రోజు అయితే నిద్ర మొహదా మీ ముగ్గురు మీ ఇద్దరు పట్టుకుని ఏం చేస్తారమ్మా? దీని మొగుడు తాగుపోతాడు. తాగిరాటం తన్నతం తిండి. ఏం చేస్తామమ్మా? తాగటాలు మాకేం తెలుసు? పద్మకాయ, నా మొగుడు తాగుపోతాడు దీనికి ఎందుకు? తిరిగిపోతే దీనికి ఎందుకు నాగలక్ష్మ? అయినా ఈ రోజుల్లో తాగుబోతు మొగుడు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎంత సరదాగా ఉందో తెలుసా? ఆ సందర్భంలో మాకేం తెలుసమ్మా? తాగతాలో తన్నతాలో మాకేం తెలుసమ్మా? అమ్మాయి పద్మకాయ, మా నాయన చెప్తాడు ఎప్పుడప్పుడు. పద్మకని చెప్పని మా నాయన వేస్తాడా? సచ్చినోడా, తాగుబోతు మొగుడు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా ఎంత సరదాగా ఉంటే అనుకున్నా? ఎలా తెలిసింది మాకు? ఆ తాగతాలో తన్నతాలో మాకేం తెలుసా? అమ్మాయి మాకు అట్లాంటి ఏం తెలియదు అక్క. నీకు తెలియదుగా? తెలియదు అక్క. నేను చెప్తాను. నేను ఈ మధ్య పెట్టాడు, ఈ మధ్యన పెట్టాడు ఏంటంటే ఊరు బయట. ఏం పెట్టాడే? అదే శేషారమ్మ తల్లి ఆడ పోయి 150 ఇచ్చి బొక్కలో చేయి పెడితే ఒకటి చెప్తాడు. ఏది పాము పక్కనంటే కాదు, ఆ బొక్కలో చేయి పెట్టగానే ఒకటి చెప్తాడు. అది తీసుకోగానే ఎక్కడుందో చూసావా? అది వద్దంటే నువ్వు ఇంకొక వస్తున్నావు. అమ్మాయి రేపు పొద్దున నాదులు చవితి అన్నా గాని నువ్వు మ్యూజిక్ చేస్తున్నాయో చూడు. మా అన్నయ్య అక్కడి నుంచి టవల్ వేసుకుని లేచి వచ్చేసాడు. అమ్మాయి అది వద్దులే అమ్మా, నువ్వు ఖర్చు చెప్తాను బంగారం అంటున్నాడు. అన్ని చెప్తేనే అన్ని రసాలు నవరసాలు అర్థమైంది. నా బడిలో నేనే చెప్తే అన్నయ్య తెల్లారి నేను ప్రోగ్రానికి వెళ్ళక్కర్లేదు, మధ్య మధ్యలో నాకు కూడా రెస్ట్ ఇవ్వాలి కదా. చూడన్నయ్య నాగుల చవితి పండుగ అమ్మా అని చెప్పి, చూడమ్మా రంగమ్మ రేపొద్దున నాగుల చవితి పండుగ చూడు, ఎటువంటి దోషాలు ఉన్నా కానీ మరించుకుపోతుంది అని చెప్పగా ఆ రంగమ్మదేవి ఎలా బయలుదేరి వెళ్తుందో చూడయ్యా.